మన ఎంవైఆర్ మన్నా తాండూర్ స్టోన్స్. ఇదైతే మా బిజినెస్, స్టోన్ బిజినెస్. మా డాడీ చేస్తాడు. ఆల్సో మా డాడీ ప్రతి ఇయర్ అన్నదానం కార్యక్రమం చేస్తాడు. దీన్ని నేను కంటిన్యూ చేయాలంటే మీరు సపోర్ట్ చేయాలి. సో మా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి ఎంవైఆర్ అరుణ్ కుమార్. సో ప్లీజ్ అందరూ మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ అన్నీ చూడండి. అలాగే కొత్త వీడియోస్ వస్తాయి. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, అవి చూడండి ప్లీజ్. అలాగే ఇన్స్టాగ్రామ్ ఎంవైఆర్ అరుణ్ కుమార్ 5381 అది కూడా ఫాలో చేయండి. ఫేస్బుక్లో కూడా మా అకౌంట్ ఉంది. ప్లీజ్ అందరూ నేను ఇది మా డాడీ చేసేది కంటిన్యూ చేయాలంటే ప్లీజ్ అందరూ ఫాలో చేయండి. థ్యాంక్ యూ. దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా, పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా. దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా, పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా. జీవదాతవు నీవని శృతి మిల్చి పాడనా, జీవధారవు నీవని కానుకనై పూజించనా. జీవదాతవు నీవని శృతి మిల్చి పాడనా, జీవధారవు నీవని కానుకనై పూజించనా. నా పేరు బాగా దూరం నుంచి వచ్చినాం. మీరు పెడుతున్న ఈ అన్నదాన కార్యక్రమం చూసి చాలా సంతోషపడతాను. ఇలాంటి నా జీవితంలో ఇది ఫస్ట్ టైం. 20 సంవత్సరాల నుంచి గారో జాతర వస్తుంది. గారో జాతరలో ఒక ప్రత్యేకత ఇది చాలా నాకు నచ్చింది. దేవుడు మా అన్నగారికి వీళ్ళ కుటుంబానికి దేవుడు సదా అలాకు సాయం చేయాలని, అలా చేసే పనుల్లో దేవుడు మళ్ళీ ఆశీర్వాదం పొందాలని దేవుని తరఫున మా తరఫున పొందాలని చెప్పండి. ఇక్కడ వచ్చినాము, నడుచుకుంటూ వచ్చినాము. ఇక్కడ అన్నదానం పెట్టినారు, మంచిగా ఫుడ్ పోయి పెట్టినారు. సాంబార్, రైస్ మంచిగా చేసినారు. మేము తిన్నాము. ఇక తినగానే అన్నం మంచిగా ఉంది. ఇంకా అందరు తినాలని ఆశిస్తున్నాము. ఇక్కడ ఎవరు వండినారు, ఎవరు పెట్టినారో వాళ్ళకి ఇంకా దేవుడు ఆశీర్వాదం ఇవ్వాలి. వచ్చే సంవత్సరం ఇంకా వచ్చే సంవత్సరం దాకా అట్లానే పెట్టాలి. వాళ్ళకి సమృద్ధిగా ఆశీర్వాదం ఇవ్వాలి. దేవుడు ఇంకా బలంగా వాడుకోబడాలి. వాళ్ళ పనిలో అంతటా అభివృద్ధి పొందాలి దేవుడు. సంతోషము నీవే, అమృత సంగీతము నీవే, స్తుతి మాలిక నీకే, వజ్ర సంకల్పము నీవే. ఇలా చేయడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? అంటే మేము ఇట్లా ప్రతి చోట్ల చేస్తుంటాము, ప్రతి ఇయర్ చేస్తుంటాం కదా. అంటే ఎవరి ఇయర్ నేను ఇట్లా చేయాలి, ప్రతి సంవత్సరం ఇట్లా చేయాలి. అంటే నేను చనిపోయినంత వరకు నడుస్తుండాలి. ఇది నా ఆశ. దీనికి మీ అందరు సపోర్ట్ కావాలి. ఫస్ట్ ఏంటంటే నా యూట్యూబ్ ఛానల్ నడిస్తే రేపు తరానికి నా పిల్లలకి చేసే కెపాసిటీ. ఈ పొద్దు నా సొంతంగా డబ్బులు ఖర్చు పెడుతున్నా, రేపటి నాటికి నా పిల్లలకు పెట్టే కెపాసిటీ ఉండదు. అందుకోసమే మీరందరూ సపోర్ట్ చేసేది ఏంటంటే నా పిల్లల ఫ్యూచర్లో నేను చనిపోయిన తర్వాత ఈ ప్రోగ్రామ్ నడుస్తుండాలన్నట్లు నా చిన్న ఆలోచన. ఈ ఆలోచనకు మీరు ఏమంటారు? మంచిగా ఆలోచన.